సో, ఇప్పుడు చాలామంది స్టాక్ మార్కెట్ గురించి ఐడియా లేని వాళ్ళు గూడా కన్‌ఫ్యూజన్ అవుతున్నారు. మ్యూచువల్ ఫండ్‌కి, స్టాక్ మార్కెట్‌కి. హ్మ్. సో, ఈ స్టాక్ మార్కెట్‌కి, మ్యూచువల్ ఫండ్‌కి అసలు డిఫరెన్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ అంటే కూడా మ్యూచువల్ ఫండ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ స్టాక్ మార్కెటే. హుహు. అయితే స్టాక్ మార్కెట్‌లో మనం డైరెక్ట్‌గా షేర్లు కొంటుంటారు చాలామంది. యాక్చువల్‌గా అయితే ఫస్ట్ అదే. స్టాక్ మార్కెట్ అంటే మనం డైరెక్ట్‌గా షేర్లు కొనుక్కోవడం, షేర్లు అమ్మడం స్టాక్ మార్కెట్. అయితే ఇక్కడ నేనిప్పుడు చెప్పాను గదా! ఒక కంపెనీ యొక్క భవిష్యత్తు పైననే మన ప్రాఫిట్స్ ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఆ కంపెనీ బాగా రన్ అవుతే లాభం వస్తుంది. రన్ కాకపోతే నష్టం వస్తుంది. అంటే నేను కరెక్ట్ కంపెనీని నేను ఎంచుకోవాలి. సో, ఇప్పుడు నాకు వేణు కళ్యాణ్ గారితో ఫ్రెండ్‌షిప్ ఉంది గాబట్టి, అసోసియేషన్ ఉంది గాబట్టి, నాకు యూనిక్ లైఫ్ కంపెనీ ఏంటో నాకు తెలుసు. కానీ బయట వ్యక్తికి తెలవదు. బయట ఒక వ్యక్తి వరంగల్‌లో ఉన్నాడు. అతనికి తెలవదు అసలు యూనిక్ లైఫ్ కంపెనీ ఎవరు? వేణు కళ్యాణ్ ఎవరు? ఎవరు తెలియదు. సో, అంటే మీరు ఎంత పని చేస్తారు, ఎంత స్ట్రాటజికల్‌గా పని చేస్తారని ఎవరికి తెలవదు. మీరు ఆ కంపెనీని ఏ స్థాయికి తీసుకెళ్తారో ఎవరికీ ఐడియా ఉండదు. సో, అటువంటప్పుడు అతను ఎలా ఇన్వెస్ట్ చేస్తాడు? ఇప్పుడు ఇంకొక కంపెనీ ఉంది. సమ్ ఎక్స్‌వైజెడ్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఏంటంటే బాగా ప్రచారం చేసుకున్నాడు, లేకపోతే ఏదో చేసుకున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నాసిక్‌లో జాబ్ చేశానని చెప్పాను గదా! అప్పుడు మా కంపెనీ యొక్క సాలరీ అకౌంటు యెస్ బ్యాంక్ అని ఉండేది. మీరు వినుంటారు యెస్ బ్యాంక్. ఇప్పటికి ఉంది. అప్పుడు ఆ యెస్ బ్యాంక్ షేర్ కొన్నా నేను. అప్పుడు నేను డైరెక్ట్‌గా పెట్టేవాడిని షేర్లలో. ఇప్పుడు పెట్టట్లేదు. అప్పుడు 450, 420 అట్లా ఉండేది దాని షేర్ వాల్యూ. అది చూస్తే ఆ బ్యాంక్ చూస్తే ఇది మరొక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అన్న ఫీల్ కలిగింది. తీసుకున్నాను. కొన్ని రోజులకి ఏమైందంటే అదొక రూ. 250 అయింది. అదే షేర్ వాల్యూ. ఇదేదో తేడా కొట్టేటట్టు ఉంది అని చెప్పేసి దాన్ని అమ్మేసా. అమ్మేసిన తర్వాత చూస్తే అది రూ. 10 ఒక్కోసారి రూ. 5కెళ్ళి మళ్ళీ ఇప్పుడు రూ. 20, రూ. 25 ఉంది. అంటే అప్పుడు రూ. 400 పెట్టి కొన్నవాడి పరిస్థితి ఏంటి? అంటే అతను రూ. 390, రూ. 380 లాస్ అయ్యాడు కదా! అంటే కొన్ని లక్షల ఒక్క షేర్ అయితే ఎవరు కొనరు. కొన్ని వేలు, లక్షలు పెడతారు. సో, ఇటువంటి పరిస్థితులు ఓవర్‌కమ్ చేయాలి. అంటే మనం ఏది జస్ట్ ఆ యెస్ బ్యాంకు ఆఫీస్ చూసి ఏదో గుడ్డిగా నమ్మి ఇన్వెస్ట్ చేస్తున్నాము. కానీ దాంట్లో మనకు ఫండమెంటల్స్ చాలా ఉంటాయి తెలుసుకోవాల్సినవి. అది కామన్ మ్యాన్‌కి తెలియదు. సో, ఇటువంటి టైంలో ఏం చేయాలంటే మనం ఒక ఎక్స్‌పర్ట్‌ని నమ్మాలి. సో, ఆ ఎక్స్‌పర్ట్ ఎవరు అంటే ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఆ ఫండ్ మేనేజర్ ఎక్కడ దొరుకుతాడు అంటే కొన్ని ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి. వాటిని మనం అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అని అంటాం. సో, వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు ఒక మ్యూచువల్ ఫండ్ ఒక్కొక్క కంపెనీ ఒక ఫండ్ మేనేజర్‌ని రిక్రూట్ చేసుకుంటుంది. ఆ ఫండ్ మేనేజర్ పని ఏంటి అంటే ఒక ఫండ్ ఏర్పాటు చేయడం. అంటే ఇప్పుడు అతని దగ్గర ఒక 10 కంపెనీలు, 20 కంపెనీలు అతను ఇన్వెస్ట్ చేస్తాడు మన తరపున. సో, ఒక పలానా యూనిక్ లైఫ్ కంపెనీ, ఇంకొక ఎక్స్‌వైజెడ్ కంపెనీ, ఇంకొక డీమార్ట్ లేకపోతే హెచ్‌డిఎఫ్‌సి ఇవన్నీ కలిపి ఒక 20 కంపెనీల లిస్ట్ తయారు చేస్తాడు. అతను ఏమనుకుంటాడంటే ఈ కంపెనీలు మంచి ప్రాఫిట్స్ ఇస్తాయి అన్న ఉద్దేశంతోని అతను దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాడు. మనం ఆ ఫండ్ మేనేజర్‌ని నమ్మి మనం డబ్బులు పెడతాం. ఆ ఫండ్ మేనేజర్ ఎట్లాగో మనకు మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి అతనికి మనం కొంత 0.5%, 1% మనం అతనికి ఎక్స్‌పెన్స్ రేషియో రూపంలో ఖర్చుల రూపంలో ఇస్తాం. అంటే మనం ఒక రూ. 100 మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే సపోజ్ షేర్ మార్కెట్‌లో రూ. 100 ఇన్వెస్ట్ చేస్తే 100కి 100 మనకు షేర్ వస్తుంది. కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే మీరు ఏ మూమెంట్ అయితే ఇన్వెస్ట్ చేస్తారో రూ. 99 ఇన్వెస్ట్ అవుతాయి. రూ. 1 వెళ్ళిపోద్ది ఫండ్‌కి ఆల్రెడీ. సో, అంటే మన తరపున ఒక వ్యక్తి మనకు ఉంటే అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఈ 0.5%, 1% మధ్యలో ఒకటి తింటున్నాడు కదా! మనకు దాంట్లో స్టాక్ మార్కెట్‌లో డైరెక్ట్ రిటర్న్స్ బాగా వస్తాయి కదా అనుకుంటారు. కానీ ఇక్కడ 1% చూసుకుంటారు. కానీ అతను మీకు 10%, 15% ఎక్కువ రిటర్న్స్ ఇవ్వచ్చు. స్టాక్ మార్కెట్‌లో ఇప్పుడు నేను యెస్ బ్యాంక్ కొన్నాను. సపోజ్ ఇదే యెస్ బ్యాంక్ షేర్ గనుక మ్యూచువల్ ఫండ్‌లో ఉందనుకోండి. ఆ ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడు? అతనికి తెలిసిపోద్ది. 400 నుంచి 410 రాగానే ఇదేదో తేడా ఉంది. దీంట్లో ఈ కంపెనీలో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత అక్కడ మేనేజ్మెంట్ ఎలా ఉంది? ప్లస్ దాంట్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నాయి? ప్రాక్టికల్ ఇష్యూస్ ఏమున్నాయి? ఇలాంటివి తెలిసిపోతాయన్నమాట. సో, ఇలాంటి ఇంటర్నల్ మ్యాటర్స్ అని వాళ్ళకి తెలిసినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని తీసేసి ఇమ్మీడియేట్‌గా అతను వేరే కంపెనీది రీప్లేస్ చేస్తాడు. మనం ఆ పని చేయలేం. మనమేదో మన పనిలో ఉండి ఆ యెస్ బ్యాంక్‌లో మేనేజ్మెంట్ ఏం చేస్తుందో, ఎవరికేం తెలుసు? సో, ఇవన్నీ మనకు ఐడియా ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సిమెంట్ కంపెనీలో పనిచేస్తుండేవాడిని. ఆ కంపెనీ షేర్ వాల్యూ చాలా బాగుండేదన్నమాట. బయట చూడ్డానికి మంచి పేరు. కానీ నేను కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఆ కంపెనీ గురించి నాకు బాగా తెలుసు. ఆ కంపెనీ నడవదని నాకు తెలుసు. ఎందుకంటే
ఆ కంపెనీ మొత్తం నా మీద డిపెండ్ అయి ఉండేది. అంటే ఒక శ్రీనివాస్ చీకటి వచ్చి ఆ కంపెనీని నడిపిస్తే నడుస్తుంది, ఇంకా పలానా ఎక్స్‌వైజెడ్ వస్తే నడిపిస్తే నడవదు. ఎందుకు అంటే నేను నా టాలెంట్ మీద నడిపిస్తాను, నా అబ్జర్వేషన్ కావచ్చు, నా ఎక్స్పీరియన్స్ కావచ్చు. ఇంకా వేరే వ్యక్తి వచ్చాడనుకోండి అది నడవదు. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏమైందంటే అప్పుడు కంపెనీ బాగా నడుస్తుంది. కానీ ఒక కామన్ మ్యాన్ షేర్ కొన్న అతనికి తెలియదు ఇది శ్రీనివాస్ చీకటి నడిపిస్తున్నాడని అతనికి తెలియదు. ఏ మూమెంట్లో అయితే నేను ఆ కంపెనీ నుంచి బయటకు వస్తానో ఆ కంపెనీ లాస్లోకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఆ షేర్ కొన్న వ్యక్తి పరిస్థితి ఇదైపోద్ది. సో అందుకని మ్యూచువల్ ఫండ్స్ ఉండడం వల్ల ఏమైందంటే మనకు ఒక మధ్యవర్తి ఉంటాడు, ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. సో అది చాలా సేఫ్ అనమాట. ఈవెన్ మీకు కూడా తెలిసే ఉంటుంది, చార్టర్డ్ అకౌంటెంట్స్, సిఎంఏస్, సిఎఫ్ఏస్ చాలామంది కూడా, ఈవెన్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఎవ్వరు కూడా ఇప్పుడు ఈ రోజుల్లో డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో ఎవరు పెట్టట్లేదు. అందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్ వైపే వెళ్తున్నారు. దానివల్ల ఏమైందంటే మనకొక టైం సేవ్ అవుద్ది. తర్వాత మన ప్రొఫెషన్ మనం చేసుకోవచ్చు. అంటే ఇంకోటి అల్టిమేట్గా ఏంటంటే అల్టిమేట్గా మనకు రావాల్సింది అంటే మన పర్సనల్ ఇన్కమే. ఫస్ట్ మన ఇన్కమ్ లెవెల్స్ పెంచుకోవాలి, దాని తర్వాత మన ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేయాలి. కానీ మనం స్టాక్ మార్కెట్లోనే ఎక్కువ వస్తుందని చెప్పేసి చేసేస్తే ఏమైందంటే మనకు ఇది అఫ్కోర్స్ చాలామంది ఇప్పుడు ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు ఓకే. ఇప్పుడు ఈవెన్ నేను డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోగలుగుతాను, నాకు తెలుసు. కానీ నేను ఆ టైం కూడా ఎందుకు అక్కడ ఇన్వెస్ట్ చేయాలి? నేను నా ప్రొఫెషన్ మీద ఇన్వెస్ట్ చేస్తే నేను ఇంకా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. దాన్ని నేను మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాను అనుకోండి, అది నాకు రిటర్న్స్ ఇస్తుంది. సో ఇది బేసికల్గా ఇదనమాట డిఫరెన్స్.